హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్లే గార్డెనింగ్. బాగున్నారా అండి? మేము కూడా బాగున్నామండి. ఇవాళ నేను మినియేచర్ ఫెరీ గార్డెన్ చూపిస్తున్నానండి. క్యాక్టస్ తర్వాత సక్యులెంట్స్ నేను ఈ ట్రేలో ఇలా అరేంజ్ చేసుకున్నాను. అది ఇవాళ మీకు చూపిస్తున్నానండి. తర్వాత ఇక్కడ చిన్న చిన్న లేడీ బర్డ్ పెట్టాను. ఇక్కడ ఒక చిన్న బ్రిడ్జ్ లాగా పెట్టాను, చిన్న హౌసు. తర్వాత ఇక్కడ ఒక సోఫా ఉంది. ఇటుపక్కంతా సక్యులెంట్స్ పెట్టాను, అరేంజ్ చేశాను. ఇటుపక్కంతా క్యాక్టస్ అరేంజ్ చేశానండి. సో నేను సింపుల్ మెథడ్లో తర్వాత చిన్న చిన్న బుల్లి కుర్చీలు వేశాను. తర్వాత ఇది చూసారా అండి, ఇది పిజ్జాకు వస్తుంది కదండి, సెంటర్లో పెట్టింటారు కదా పిజ్జాకు, అది నేను ఇలా సెంటర్లో అరేంజ్ చేశానండి, సెంటర్ టేబుల్ లాగా. తర్వాత బుల్లి కుర్చీస్ పెట్టాను ఫెరీ గార్డెన్లో. తర్వాత అక్కడక్కడ మష్రూమ్ పెట్టాను, అక్కడక్కడ మష్రూమ్స్, ఒకటి రెడ్ కలరు, తర్వాత ఇది వైట్ కలరు, ఇలా అరేంజ్ చేశానండి. చూసారా ఎంత అందంగా కనిపిస్తుందో. నేను ఇది సెట్టింగ్ అప్పుడప్పుడు మారుస్తుంటానండి, ఒక్కొక్కసారి ఒక్కొక్కటి నేను అరేంజ్ చేసుకుంటాను. దీంట్లో ట్రేలో, ఇది గాజు ట్రేలో నేను ఇలా అరేంజ్ చేసుకున్నాను. కావాలంటే మనము ప్లాస్టిక్ ట్రేలో కూడా అరేంజ్ చేసుకోవచ్చు అండి, ఏ ట్రేలోనా మనం అరేంజ్ చేసుకోవచ్చు. సెంటర్ టేబుల్ పైన పెట్టుకుంటే చాలా అందంగా కనిపిస్తుంది. తర్వాత ఇక్కడ చిన్న చిన్నగా గ్లూ గన్తో వేసేసి కలర్ వేసినానండి, గ్లూ గన్తో స్టోన్స్ లాగా ఫినిషింగ్ ఇచ్చాను. చూడండి క్యాక్టస్ ఎంత అందంగా కనిపిస్తాయో. తర్వాత స్టోన్స్ వేసాను, వైట్ స్టోన్స్. మనం ఎట్లైనా అరేంజ్ చేసుకోవచ్చు అండి, చాలా అందంగా ఉంటుంది ఇది. ఇక్కడ ఇటుపక్క ఇక్కడంతా సక్యులెంట్స్ అరేంజ్ చేశానండి. తర్వాత ఇక్కడ ఒక చిన్న బొమ్మను పెట్టాను, ఇక్కడ చాలా పెట్టానండి, చిన్నపిల్లలు వస్తారు కదా అన్నీ లాగేస్తారు. చూడండి ఇవాళ నేను ఈ కప్స్ కూడా అండి, మనకి కాఫ్ సిరప్కు లేకపోతే టానిక్ వస్తాయి కదండి, ఆ కప్పులు నేను క్లేతో చేశాను. ఇవాళ నేను చూపిస్తానండి సింపుల్గా. ఓకేనా ఫ్రెండ్స్? ఇలాంటి కప్ తీసుకోవాలండి, ఇలాంటివి టానిక్కి వస్తాయి కదా. ఈ కప్పుకు మనము టేప్ వేసుకుందాం ఫస్ట్, అట్లయితే మనకి క్లే బాగా పట్టుకుంటుందండి. లేకపోతే క్లే అంతా మనం వేసినప్పుడు, ఇది ప్లాస్టిక్ కదా, కొన్ని కప్స్ పట్టుకోవండి క్లే. సో నేను ఈ టేప్తో కవర్ చేసేస్తాను దీన్ని, ఈ పేపర్ టేప్తో ఇలా కవర్ చేసుకునేది. అప్పుడు మనం క్లే వేసినా చాలా ఈజీగా ఉంటుందండి. కవర్ చేసుకోవాలా. తర్వాత ఇప్పుడు తీసుకున్నానండి, తర్వాత పెయింట్ కొట్టుకోవచ్చు. మనకి గ్లూ లేకున్నా కానీ ఈ పేపర్ పైన బాగా ఈజీగా స్టిక్ అవుతుంది. ఈ కప్పులు లేకపోయినా మనం చేసుకోవచ్చండి, కావాలంటే క్లేతో కానీ లేకపోతే వైట్ సిమెంట్తో కానీ చేసుకోవచ్చండి. ఇది
మనకి ఏదైనా డిజైన్ వేసుకోవచ్చండి కప్పుకు. ఇలా మనకి ఏది ఇష్టమైతే అది డిజైన్ వేసుకోవచ్చు. క్లే టూల్స్ ఉంటాయి కదండి, ఆ టూల్స్తో ఇలా డిజైన్ వేసుకోవచ్చు. మీకు వైట్ మీద కనిపిస్తుందో లేదో తర్వాత క్లోజప్లో చూపిస్తానండి. తర్వాత మనం గ్రే కలర్ కానీ ఏదైనా మనకి పాట్ కలర్ పెయింట్ కొట్టుకోవచ్చు. కొంచెం ఆరినాక పెయింట్ చేసుకుంటే చాలా అందంగా ఉంటుంది. చూడండి ఇలా డిజైన్